హనుమంతుడు ఎందుకు చిరంజీవిగా అయ్యాడో మీకు తెలుసా? ఒక్క మాట, ఒకే ఒక్క మాట ఆయనను చిరంజీవిగా చేసింది. రామాయణ యుద్ధం పూర్తయ్యాక శ్రీరాముడు హనుమంతుడిని పిలిచాడు. హనుమంతా, నీ సేవకు ప్రతిఫలంగా నీకు ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు తలవంచి ఇలా అన్నాడు: ప్రభూ, నాకు సంపద అవసరం లేదు, స్వర్గం అవసరం లేదు. నా ఒక్క కోరిక, ఎక్కడ మీ పేరు వినిపిస్తుందో అక్కడ నేను ఉండాలి. ఆ భక్తి చూసి శ్రీరాముడు ఆనందంతో ఆశీర్వదించాడు. హనుమంతా, నీవు యుగయుగాలపాటు భూమిపై ఉండి భక్తులను రక్షించు. నీవు చిరంజీవి. అలా శ్రీరాముని ఆశీర్వాదంతో హనుమంతుడు చిరంజీవిగా మారాడు. ఎక్కడ శ్రీరామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇలాంటి మరిన్ని భక్తి కథలు వినాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో జై హనుమాన్ అని రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.